నెహ్రూ నుంచి మొదలుకుంటే రాహుల్ గాంధీ వరకు కాంగ్రెస్ నేతలు రాజ్యాంగాన్ని అవమానించారని, ఈ చరిత్రను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలుసుకొని మాట్లాడితే మంచిదని బీజేపీ రాజ్యసభ సభ్యుడు కె లక్ష్మణ్ విమర్శించారు. ముఖ్యమంత్రి హోదాను దిగజార్చేలా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని, ఆఖరికి ఫేక్ వీడియోలు సృష్టించే స్థాయికి రేవంత్ రెడ్డి దిగజారిపోయారని ధ్వజమెత్తారు. అన్ని రకాలైనటువంటి ఈ యొక్క విద్యలను ప్రదర్శిస్తున్నట్టే ఎవరు దీనికి వెనకాల ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా నిగ్గు తేల్చాల్సే తెలంగాణ సమాజం ఇవాళ సిగ్గుతో తలవంచుకుంటున్నది. ఇవాళ స్వయంగా ముఖ్యమంత్రి పేరు సైతం కూడా మరి ఈ యొక్క మార్ఫింగ్లో రావడం అంటే కాంగ్రెస్ కార్యాలయం నుంచే ఇది జరిగినట్టుగా, దానికి వెనకాల మీ యొక్క కమ్యూనిస్టు మిత్రుల యొక్క లేదా మరి చైనా లాంటి దేశ సహకారంతో జరిగిందా, లేకపోతే మరి ఈ యొక్క ఎవరు క్రియేట్ చేశారు? ఇవాళ రాహుల్ గాంధీ మిత్ర బృందమా, లేదా చైనా కమ్యూనిస్టులా, లేదా మీరు రాహుల్ గాంధీ గురుతుల్యుడిగా భావించేటువంటి జార్జ్ సోరెన్ లాంటి వాళ్ళు ఆదేశం మేరకు జరిగారా? మరి ఇవన్నీ కూడా ప్రజలు తెలుసుకోదలుచుకున్నారు. కాబట్టి మొన్న కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే ఒక తప్పుడు ప్రచారాన్ని, విష ప్రచారాన్ని, దుష్ప్రచారాన్ని నిజంగా ఆ రోజు ఒక విధంగా ప్రజలు నమ్మే విధంగా ఆ ప్రచారం చేసి బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని చెప్పి ఆ రకంగా బీఆర్ఎస్ను ఓడించారు ప్రజలు. ఆ రకమైనటువంటి ప్రచారంతో లాభపడి ఉండవచ్చు మీరు కాంగ్రెస్ పార్టీ. కానీ ఈ అబద్ధ విష ప్రచారం వల్లనే ఈ కాంగ్రెస్ నమ్ముకొని మొన్న అసెంబ్లీలో గెలిచారు. కాబట్టి అదే పంతాన్ని ఇవాళ అవలించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే మీ యొక్క రిజర్వేషన్ అంశాన్ని, ఈ రాజ్యాంగం రద్దు విషయాన్ని ప్రజలు ఏమాత్రం కూడా మరి నమ్మశక్యంగా లేదని